రాజకీయాల్లో హత్యలు ఉండవు అంటారు. అన్నీ ఆత్మహత్యలే అంటారు. ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ ఓటమి అలానే ఉంది. అహంకారపూరిత నిర్ణయాలు, ప్రత్యర్థుల అణచివేతలకు ప్రజలు ఇష్టపడరని తెలిపోయింది. తమిళనాడులో గెలుపు బాటలో ఉన్న అధికార పార్టీ డిఎంకే అనూహ్యంగా ఓడిపోయింది. ఎన్నికలకు ముందు నుంచే సర్వేలు, ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ లో ముందంజలో ఉండేది ఆ పార్టీ. కానీ ఆ అంచనాలకు భిన్నంగా దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే స్టాలిన్ ఓటమితో ఒక్క విషయాన్ని చెప్పగలం. తమిళనాడు ఫలితాలతో తెలుగు రాష్ట్రాలకు సంబంధాలున్నాయి. 2023లో కేసీఆర్ ఓడిపోయారు. 2024లో జగన్ ఓడిపోయారు. 2026లో స్టాలిన్ ఓడిపోయారు. ఈ ముగ్గురు స్నేహితులు, పరస్పర రాజకీయ ప్రయోజనాలకు సహకరించుకునేవారు. కానీ వీరి స్నేహం అహంకారపూరిత ద్వారానికి దారితీసింది. ఒకరి నుంచి ఒకరికి దాని పర్యవసానాలు ఆ పార్టీలకు ఓటములు. జగన్ తో పాటు స్టాలిన్ కు పెద్ద దిక్కుగా ఉండేవారు కేసీఆర్. ముందుగా 2014లో ఆయన తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ చంద్రబాబు పెద్దన్న పాత్రను ఎంత మాత్రం ఇష్టపడేవారు కాదు కేసీఆర్. అలా ఆయన రాజకీయ ప్రత్యర్థి జగన్ ని దగ్గరికి తీసుకున్నారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టాలన్న కోణంలో జగన్ కి ఎనలేని ప్రోత్సాహం అందించేవారు. అయితే ఇద్దరికీ ఒక సారూప్యత ఉండేది. అదే అహంకారపూరిత ధోరణి. అయితే కేసీఆర్ ప్రభావం జగన్ రెడ్డిపై కంటే జగన్ ప్రభావమే కేసీఆర్ పై విపరీతంగా ఉండేది. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణ సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఎప్పుడైతే జగన్ తో స్నేహం చేశారో అప్పటి నుంచే కేసీఆర్ సైతం ప్రజలకు దూరమయ్యారు. 2019 నుంచి 2024 వరకు జగన్ కూడా ప్రజలకు అందనంత దూరంగా ఉండి పాలన చేశారు. 2018 నుంచి 23 వరకు కేసీఆర్ కూడా ప్రజలకు దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమానికి సహకరించిన వారిని పక్కన పెట్టేశారు. కేవలం మేము అనే అహంకార ధోరణితో ముందుకు సాగడం వల్లే 2023లో ఓటమి పాలయ్యారు. అదే తీరుకు అలవాటు పడిన జగన్ 2024లో ఓడిపోయారు. సాధారణంగా చుట్టూ పెరిగే వాతావరణం, మన స్నేహితులను బట్టి మన నడవడిక ఉంటుంది. స్టాలిన్ విషయంలో కూడా అదే జరిగింది. కేవలం కేసీఆర్ తో పాటు జగన్ తో ఉన్న స్నేహం వల్లే ఆయన ఓడిపోయారు అనేది ఒక విశ్లేషణ. స్టాలిన్ సైతం తన చుట్టూ ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జగన్ మాదిరిగా సామాన్యులకు దూరంగా ఉంటారన్న విమర్శను మూటగట్టుకున్నారు. ప్రజల మధ్య కాకుండా ప్యాలెస్ నుంచి పాలన సాగిస్తారన్న అపప్రద ఆయనపై ఉంది. ఆ కారణంతోనే ఆయన ఫెయిల్ అయ్యారు. ఇక్కడ మరో కారణం చూడాలి. ప్రత్యర్థులను అణగదొక్కడంలో ముగ్గురు సాటే. దాని పర్యవసానంగా ప్రత్యర్థులు రాజకీయంగా బలపడ్డారు. ఈ ముగ్గురు బలహీనపడ్డారు.